వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చామండి. సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. ఎలాంటి కమిషన్ ఉండదు, ఒక్క రూపాయి కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము. సో వీడియో లాస్ట్లో మేము ఓనర్ నెంబర్ ఇస్తామండి. ఓనర్ నెంబర్కు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. మీరు వీడియో పూర్తిగా చూసినట్లయితే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో ఇల్లు ఎక్కడున్నది, ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది మేము క్లియర్గా వీడియోలో మెన్షన్ చేసి చూపిస్తామండి. దయచేసి వీడియో మొత్తం చూడండి. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి, సేల్ చేసేది. మనకు నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌజులు అండి ఇవి. మనకు ఇంటి ముందు కూడా చూసుకోవచ్చు అండి, 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ అండి. మనకు కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేసెస్గా ఇచ్చారు. మనకు కార్ పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకు మెయిన్ డోర్ కూడా చాలా గ్రాండ్గా టేక్ డోర్ ఇచ్చారండి. సో మనకు క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకి ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు. సో వాష్ ఏరియా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి. ఇది వచ్చేసి హాల్ అండి. ప్రజెంట్ మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము. మనం హాల్లో కూడా చూసుకోవచ్చు అండి, చాలా స్పేసెస్గా ఉంటుందండి హాల్ కూడా. మనకు హాల్లో కూడా చూసుకోవచ్చు, మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ లైట్స్ కానీ చాలా బాగా డిజైన్ చేశారండి బిల్డరు. సో మనకు ఈ లెఫ్ట్ సైడ్లో కూడా మనకు ఒక విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారండి. ఇక్కడ మనకు 70 to 80% బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు. ఎందుకంటే మనకు హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి 70-80% బ్యాంక్ లోన్ ఇస్తారు. ఎనీ బ్యాంక్, ఏ బ్యాంక్ లోన్ అయినా 70 to 80% బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ దీంట్లో మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. సో మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేసెస్గా ఉంటుంది. మనకు దీంట్లో కూడా చూసుకోవచ్చు అండి, వాల్ సీలింగ్ లైట్స్ కానీ కలర్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగా నీట్గా ఇచ్చారండి. మనకి లెఫ్ట్ సైడ్లో ఒక విండో ఇచ్చారు, ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. దీంట్లో ఇది అటాచ్డ్ వాష్రూమ్. దీంట్లో మనకు వెస్టర్న్ టాయిలెట్ ఇస్తున్నారు. సో ఇల్లు మనకు ప్లాట్ డైమెన్షన్ బాగుంది కాబట్టి ఇల్లు డైమెన్షన్ కూడా చాలా బాగా వస్తుందండి. ఎప్పుడైనా సరే అండి, మీరు ఏదైనా ఓపెన్ ప్లాట్ కొనాలనుకుంటే, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా, రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా డైమెన్షన్ బాగుండాలండి. ఎప్పుడైనా పొడవు వెడల్పులు బాగుంటే మీకు కార్ పార్కింగ్ స్పేస్ కానీ, అలాగే మనకు హాల్ కానీ, బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ చాలా స్పేసెస్గా వస్తాయండి. అలాగే మనకు వెల్వేషన్ డిజైన్ కానీ చాలా బాగా వస్తాయండి. డైమెన్షన్ బాగుంటాయి. ఫ్రంట్ సైడు అండ్ బ్యాక్ సైడ్ కరెక్ట్ ఉండాలండి. డైమెన్షన్ ఫ్రంట్ సైడ్ ఎక్కువ ఉండాలి. సో ఇట్లా ఉంటే మనకు ఎప్పుడైనా ప్లాట్ కొనుక్కొని రీసేల్ చేసుకోవాలనుకున్నా సరే డైమెన్షన్, ఇంత మంచి డైమెన్షన్ ఒక 4 రూపాయలు ఎక్కువనే వస్తుందండి మళ్ళీ అమ్ముకోవాలనుకున్నా సరే. అలాగే మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నా సరే మీకు వెల్వేషన్ చాలా బాగా వస్తుంది. మనకు అన్నీ కూడా చాలా స్పేసెస్గా వస్తాయి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండి. ఎప్పుడైనా మీరు ఓపెన్ ప్లాట్ తీసుకోవాలనుకుంటే ఈ డైమెన్షన్ మంచిగా ఉంటే మీరు ఎప్పుడైనా రేటు అమ్ముకోవాలనుకున్నా మంచి రేట్ వస్తుంది, కట్టుకోవాలనుకున్నా ఇల్లు మంచిగా వస్తుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనకు ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు. మనకి ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఒక విండో ఇచ్చారు. మనకు కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి, ఓపెన్ కిచెన్ ఇచ్చారండి, చాలా స్పేసెస్గా.
సో మనకు ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్లో ఒక విండో ఇచ్చారు, ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు, ఇక్కడ రైట్ సైడ్లో సెల్బుల్ ఇచ్చారు. అలాగే మనకు ట్యాప్స్ కూడా 3 ట్యాప్స్ ఇచ్చారండి. ఎప్పుడైనా ఇంకొక విషయం అండి, మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటే ట్యాప్స్ అనేవి మీకు 2 లేదా 3 ట్యాప్స్ పెట్టుకోవాలండి మినిమం. ఎందుకంటే ఒకటి బోర్ వాటర్కి ఒక ట్యాప్ సపరేట్ ఉండాలి, అలాగే ఒకటి మంజీరా వాటర్కు మున్సిపల్లో మంజీరా అండ్ మున్సిపల్ రెండు ఒకటండి. ఈ వాటర్కు ఒక ట్యాప్ సపరేట్ ఉండాలి. సో ఇంకొకటి ఏంటంటే మనకు ఇదే ట్యాప్కు మనకు వాటర్ ఫిల్టర్ పెట్టుకోకుండా సపరేట్గా ఇంకొక ట్యాప్ ఉండాలండి. ఈ ట్యాప్ కూడా మనకు మంజీరా వాటర్ కానీ మున్సిపల్ వాటర్ ఏదైనా ఒకటే అండి. ఈ కనెక్షన్ దీనికి ఉండాలి. సపరేట్ కనెక్షన్ ఉంటే ఎప్పుడైనా మనకు డిస్టర్బెన్స్ ఉండదండి, చాలా నీట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా కొత్త కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు 3 ట్యాప్స్ ఉండేటట్టు చూసుకోండి. సో మనకు ఈ కిచెన్ పక్కన మనకు ఇక్కడనే పూజా రూమ్ ఇచ్చారండి ఇక్కడ. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి, చాలా స్పేసెస్గా ఇచ్చారు. మనకి యాస్టీస్గా దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ కానీ ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ కలర్స్ కానీ సో చాలా నీట్గా డిజైన్ చేశారండి. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకు బ్యాక్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. ఈ డోర్ నుంచి కూడా మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇచ్చారు. సో ఒక్కసారి మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి ఇల్లు ఎక్కడ ఉన్నది, ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది. మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. కన్స్ట్రక్షన్ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కాలేదండి. బిల్డర్ దగ్గరుండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. ఒక హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో. టోటల్గా 139 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 2 BHK హౌస్ అండి. మనకు G+1 పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నదండి. ఆల్రెడీ పర్మిషన్ కూడా తీసుకుర్రు G+1, కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్లోనే కన్స్ట్రక్షన్ చేసారు. మనకు ఇంటి ముందు వచ్చేసి మనకు 30 feet రోడ్ ఉంటుంది. మనకి ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్లో బస్ స్టాప్ ఉంటుందండి. బస్ స్టాప్ ఉంటుంది. మనకు ఈ మెయిన్ రోడ్డు నుంచి ఇక్కడ రైట్ సైడ్కి వచ్చినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లయితే మనకు ఒక 8 నిమిషాల్లో ఔటర్ రింగ్ రోడ్కు రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి. అలాగే ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు. సో ఇది అలాగే మనకు మెట్రో స్టేషన్కు ఒక 10 నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి, ఈ ఇంటి దగ్గర నుండి. అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్పాక్ కూడా కేవలం మనం ఒక 8 నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి. ఇదే 8 నిమిషాల్లో మనకు ఇన్ఫోసిస్ అండ్ జెన్పాక్ ఔటర్ రింగ్ రోడ్, అలాగే మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా యాస్టీస్గా 10 minutesలో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి. అలాగే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక 2.5 కిలోమీటర్ రేడియస్లో మనకు బస్ స్టాప్ ఉన్నది, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఇల్లు. మనకు పొల్యూషన్ కూడా ఎలాంటి పొల్యూషన్ ఉండదండి. ఇంకొకటి ఏంటంటే టైటిల్ విషయం కూడా ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఎందుకంటే హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సో టైటిల్ క్లియర్ ఉంటుంది కాబట్టి మనకు బ్యాంక్ లోన్ కూడా 70 to 80% బ్యాంక్ లోన్ కూడా ఇస్తుంది. మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే కేవలం 84 లక్షలు మాత్రమే చెప్తున్నారు. రేటు ఇంకా తగ్గిస్తారు, లోన్ కూడా తీసుకోవచ్చు. సో ఇదండి ఓవరాల్గా ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఇవ్వండి. ఈ ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర ఫిర్జాదిగూడ దగ్గరలో ఉంటుందండి ఇల్లు ఇది. సో ఫిర్జాదిగూడ మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే మనకు వరంగల్ హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది. సో మీకు ఒక్కసారి ఓనర్ నెంబర్ మెన్షన్ చేసి చూపిస్తానండి.
ఎవరైనా ఇంటికి సంబంధించిన డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చండి. సో ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ నెంబర్కు కాల్ చేయండి. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే మొబైల్ నెంబరు 9849052218. ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. ఎలాంటి కమిషన్ ఉండదండి, డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి ఇది. సో అలాగే ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా బెస్ట్ ప్రైస్ ఇప్పిస్తామండి. సో చాలా బెస్ట్ ప్రైస్ ఇప్పిస్తాము, అలాగే తొందరగా అమ్మిపిస్తామండి మా ఛానల్ ద్వారా. అలాగే ఎవరైనా కొనాలనుకుంటే కూడా మన దగ్గర చాలా జెన్యూన్ ప్రాపర్టీస్ ఉంటాయి, క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉంటాయండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.